ఏసీపీ అందరికీ తెలుసు కదండి. తన అన్నదమ్ములు కూతురు పడేశాడు. అయినప్పటికీ వాళ్ళు వేరొక దేశానికి అమ్మబడ్డాడు. ఆ యొక్క దేశంలో వెళ్ళినప్పుడు కూడా ఒక స్త్రీకి లొంగకోకుండా యేసుక్రీస్తు గారి మీదే ఆధారపడి ఉన్నప్పుడు అతను చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు అతనికి పరిచయం అవుతారు. వాళ్ళకి ఒక కళను వివరిస్తాడు. మీకు మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వాళ్ళు అలాగే అంటారు. కానీ ఎవరైతే యేసేపు ద్వారా మంచి జరిగాడో, మంచి మేలు పొందాడో అతను యేసేపుని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ దేవుడైతే మర్చిపోలేదు కదండి. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సంకల్పంలో ఉండి ఈ లోకానికి వచ్చారు. మన వ్యర్థంగా ఈ లోకానికి అయితే రాలేదండి. లేదంటే మన తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల మనం ఈ లోకానికి వచ్చేసాం అనుకుంటే అది చాలా పొరపాటు. దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాం కనుక ఈ లోకానికి వచ్చాం. అయితే యేసేపు ద్వారా మేలు పొందిన వ్యక్తి యేసేపుని మర్చిపోయాడు, కానీ దేవుడైతే మర్చిపోలేదండి. మరలా ఎవరికి కళను కలగజేశాడు? రాజుకి కళ వచ్చిందండి. రాజుకి కళ వచ్చినప్పుడు అప్పుడు యేసేపు ద్వారా మేలు పొందినటువంటి వ్యక్తి, నాకు చెరసాల ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది, ఆ కళ నాకు వ్యక్తి చెప్పినట్టు జరిగిందన్నప్పుడు రాజు యేసేపుని తీసుకురమ్మని చెబుతారండి. అప్పుడు యేసేపు రాజు దగ్గర నిలబడినప్పుడు యేసేపు ఆ కళను వివరిస్తాడు. ఆ కళను వివరించినప్పుడు రాజు, నీకంటే వివేకం గల వ్యక్తి మాకు ఎవరు లేరు కనుక నీవే ఈ దేశం మీద అధిపతిగా ఉండమని అంటాడు. నేను రాజ్యం విషయంలో తప్ప నీకంటే పెద్దవాడిని అయితే కాదని యేసేపుతో రాజు చెప్పినప్పుడు యేసేపు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆయన ఎంతగానో పరీక్షింపబడ్డాడు. ఎక్కడైనా పడిపోవడానికి అపవాది ఏదో ఒక చోట యేసేపుని ఎలాగోలాగో పడేయడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ యేసేపు ఎక్కడైనా పడ్డాడా? ఎక్కడ పడిపోలేదండి. తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయలేదు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు కనుక ఈ యొక్క పరీక్షలో నేను పాస్ అవుతే నాకు ఉన్నతమైనటువంటి ఒక మహాలోకం ఉందని అతను ఎదురు చూశాడండి. ఈరోజు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే మనం అనుకుంటాము ప్రతి దినము నేను ప్రార్థన చేసుకుంటాను, కుటుంబంగా నేను ఎంతో భయభక్తులుగా ఉంటాను, కానీ దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఎందుకు మేలు జరగట్లేదు, నాతో ఉన్న వాళ్ళు ఎంచక్క ప్రయోజకులు అవుతున్నారు, నేను ఎందుకు రావట్లేదని బాధపడుతున్నారేమో. మీరు నిజంగా పరీక్షింపబడుతున్నారు. ఎందుకంటే పరీక్షకు ఫలితం ముందు ఉందండి. దేవుడు ఆ ఫలితాన్ని మనకి ఇస్తాడు కనుక ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరూ మన యొక్క పరీక్షను కొనసాగించాలండి. ఎప్పటి వరకు కొనసాగించాలంటే